అనకాపల్లి గౌరపాలెంకి చెందిన లాస్య రజస్వల 5వ రోజు వేడుకలో ఆశ్చర్యం చోటు చేసుకుంది. తనకు అత్యంత ఇష్టమైన మేనమావ పెంటకోటి కిరణ్ 2020 సంవత్సరంలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. సాంప్రదాయ ప్రకారం ఆడపిల్ల రజస్వ అయితే మేనమావ తరపు వేడుక చేసి కానుకలు అందించడం ఆచారం. అమ్మమ్మ ఇంటి వారు చేసే వేడుకలో లాస్యకు మేనమావ లేని లోటు కనబడకుండా లాస్య తల్లి మాధవి సిలికాన్ ఆర్ట్తో తన తమ్ముడు రూపంలో విగ్రహాన్ని ముంబైలో చేయించి రప్పించారు. అచ్చం తన మేనమావలాగా ఉన్న సిలికాన్ ఆర్ట్ విగ్రహం ప్రక్కన ఉంటుండగా లాస్య 5వ రోజు వేడుక జరగడంతో లాస్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా లాస్య తల్లి మాధవి మాట్లాడుతూ తన కూతురు లాస్య అంటే తమ్ముడికి కిరణ్కు ప్రాణమని, చిన్ననాటి నుండి అల్లారు ముద్దుగా చూశాడని, వారిద్దరూ మంచి స్నేహితులాగా ఉండేవారని, విధివశాత్తు 2020 సంవత్సరంలో తన తమ్ముడు ప్రమాదవశాత్తు మృతి చెందడం కుటుంబాన్ని మొత్తం కలిసి వేసిందన్నారు. గత 4 సంవత్సరాలుగా ఆమె తల్లిదండ్రులు కూడా తన తమ్ముడిని తలుచుకుంటూ ఇంటికి పరిమితి అయ్యారని తెలిపారు. ఇటువంటి సమయంలో లాస్య రజస్వల అవడం మొదటి నుండి లాస్య రజస్వల వేడిక మేనమావగా దగ్గరుండి జరిపిస్తానని తన తమ్ముడు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు అక్క మాధవి కుటుంబ సభ్యులకి తెలియకుండా ముంబైలో సిలికాన్ ఆర్ట్తో తమ్ముడి ప్రతిమ చేయించి రప్పించారు. ఈరోజు జరుగుతున్న వేడుకల విగ్రహం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విగ్రహం అచ్చం మనిషి ఉన్నట్టే ఉండడం చూసి కిరణ్ తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. కిరణ్ లేని లోటు ఈ వేడుకలో ఉండకూడదనే ఉద్దేశంతో అతని విగ్రహం వేడుకలో ఏర్పాటు చేశామని చెప్పారు. అబ్బాయిలు ఉన్నారా తర్వాత నేను పెద్దన్ని, తమ్ముడు, నాకు పాప బాబు. పాపకి అంటే ఇంకా తమ్ముడు అంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళిద్దరు ఒకటే, పాప తమ్ముడు ఇంకా ఒకటే గ్రూప్ ఏదైనా సరే. పాప మెచ్యూర్ అయింది. పాప మెచ్యూర్ అయినప్పుడు నేనే అన్ని చేస్తాను, నేనే ప్రతిదీ చేస్తానని చెప్పాడు. నేను ప్రతిదీ కొంటాను అక్క, పాపకి లాస్యానికి ప్రతిదీ నేనే చేస్తాను, పాపకి ప్రతిదీ నేనే కొంటాను, లాస్యం మెచ్యూర్ అయితే నేనే చూసుకుంటాను అని. అది బెంగళూరులో IBM కంపెనీలో జాబ్ చేసేవాడు. తర్వాత బెంగళూరు నుంచి నువ్వు రావాలి, మేనమావ నువ్వే సాపేయాలి, నువ్వే ప్రతిదీ చెయ్యాలిరా అంటే ఫ్లైట్ లో వచ్చేస్తానక్క, నీకు ఎందుకు 2 నిమిషాల్లో నీ ముందు ఉంటాను, మెచ్యూర్ అయినా నాకు కాల్ చేయి, నేను వస్తాను అన్ని చెప్పాడు నాకు. కానీ కరెంట్ షాక్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ గా కరోనా టైంతో 4 years అయింది, చనిపోయాడు. 2020లో మ్యారేజ్ అనుకున్నాం, కానీ 2020లోనే తమ్ముడులా చనిపోవడం జరిగింది కరెంట్ షాక్ వల్ల. ఇంకా మమ్మీ డాడీ అప్పటి నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళడం కానీ తిరగడం కానీ ఏం లేదు. పాపకి ఇంకా మాయ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆడి కోరిక మీద మమ్మీ డాడీ మొత్తం ఇప్పుడు 150 తులాల బంగారం, మొత్తం ఒక 15 కేజీలు వెండి చాప మీద పాపని వెండి చాప మీద కూర్చోబెట్టారు. ప్రతిదీ కూడా ఇంకా ఎవ్రీథింగ్ వాళ్ళిద్దరు తమ్ముళ్ళు లేని లోటు కనబడకుండా చేశారు. పాపకి మమ్మీ డాడీకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను మా బాబు కలిసి ఇది వ్యాక్స్, సిలికాన్ వ్యాక్స్ చేయించి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ చేయించాం పాపకి. పాప పేరు లాస్య అండి. విగ్రహానికి 3,30,000 అండి. అంటే 3 లక్షలు వాళ్ళకి అయింది, 30,000 ట్రాన్స్పోర్ట్ ముంబైలో చేయించామండి. కళాకార ఆర్ట్స్ అని చెప్పి వాళ్ళు నెంబర్ నేను తీసుకొని సిలికాన్ వ్యాక్స్. తమ్ముడు పేరు కిరణ్ అండి, కంటకోట కిరణ్. ఏంటి తమ్ముడి పేరు మీద ఎవ్రీ ఇయర్ బర్త్డేకి అన్ని చేస్తాం. ఎవ్రీ ఇయర్ వాడి బర్త్డేకి ఒక 100 మంది చీరలు, 100 మందికి మగవాళ్ళకి ఏమో చీరలు, ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి దుప్పట్లు
అన్ని పంచుతాం, భోజనాలు అది ఎవ్రీ ఇయర్ ఆడి పేరు చెప్పి ప్రతిదీ చేస్తారు మమ్మీ డాడీ. ఇంకా ఎప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళదు, వాళ్ళు ఇదే మా అమ్మాయి ఫంక్షన్ కే బయటికి రావడం. వాళ్ళు చాలా హ్యాపీగా ఇదంతా చేశారు. చాలా రోజుల తర్వాత తమ్ముడు గురించి అందరూ చేస్తారు. తమ్ముడు మళ్ళీ రావాలి, ఎలా అయినా మా పాప కాడి చేతుల మీదుగా సార్ అంత ఇప్పించాలని ఇదంతా నేను ప్లాన్ గా పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు పాప చూసిన వెంటనే చాలా సర్ప్రైజ్ గా అది ఓపెన్ చేసిన వెంటనే కిరణ్ వచ్చాడు అన్న ఒక హ్యాపీనెస్ తో ఉంది. అది హ్యాపీ. 4 years తర్వాత నేను మళ్ళీ చూసాను అని అన్నాను. 4 years తర్వాత నేను మళ్ళీ చూసాను అని చెప్పి అది ఓపెన్ చేసాను. పిల్లలు చాలా ఎక్సైట్ అయిపోయారు. ఇంకా తనకు ఎలా అయినా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి సారి మావి తెస్తాను అన్నాడని తన చేతుల మీద అన్ని చేశాను.